ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ప్రస్తుతం నో మ్యాపింగ్ మరియు అనాలిసిస్ ఓటర్లకి నోటీసులను పంపిణీ చేస్తున్న అధికారులకు బూత్ లెవెల్ ఏజెంట్లు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎం జయకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం జాతీయ మరియు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో 167 తిరుపతి నియోజకవర్గ నమోదు అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ రివిజన్ లో భాగంగా ప్రస్తుతం నో మ్యాపింగ్ మరియు అనాలిసిస్ ఓటర్లకి నోటీసులను అధికారులు పంపిణీ చేస్తున్నారని, ఈ సందర్భంలో బూతుల ఏజెంట్లు బిఎల్ఓలకు సహకరించాలని తెలిపారు. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో నోటీసులు కనబరిచిన తేదీ నాటికి నోటీసులు కనబరిచిన తేదీ మరియు ఆ సమయానికి ఈసీఐ నిర్దేశించినటువంటి 11 డాక్యుమెంట్లలో 1987 ముందు పుట్టినట్లయితే ఒక డాక్యుమెంట్, 1987 మరియు 2004 మధ్యన పుట్టినట్లయితే 2 డాక్యుమెంట్లు మరియు 2004 తర్వాత జన్మించినట్లయితే 3 డాక్యుమెంట్లను విచారణలో సదరు ఓటర్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ యొక్క 11 డాక్యుమెంట్లు ఏమేమి అని క్షుణ్ణంగా వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 84 పోలింగ్ కేంద్రాలకు బూతులు ఏజెంట్ యొక్క వివరాలను సమర్పించాలని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. పూర్తిగా నడవలేని వారు, హాస్పిటల్లో ఉన్నవారు మరియు వికలాంగులు వారికి వర్చువల్ ద్వారా ఏరియా కండక్ట్ చేయడం జరుగుతుందని, మిగిలిన ఓటర్లందరూ కూడా ఎవరైతే నోటీసులు తీసుకున్నవారో వారు ఫిజికల్ గా అటెండ్ కావాలని తెలిపారు. ఇప్పటివరకు పంపిణీ చేసినటువంటి నోటీసుల యొక్క వివరాలు మరియు బ్యాలెన్స్ వివరాలను వివరించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సలహాలు సూచనలను స్వీకరించి పలు సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, తహసీల్దార్ సురేష్ బాబు, ఎన్నికల ఉప తహసీల్దార్ సుధాకర్ నాయక్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.